గుడ్ క్రిస్టియన్ వాయిస్ వీక్షకులకు ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్బాతు లేక విశ్రాంతి దినము అనేటువంటి అంశం మీద దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 1 వచనం నుండి 3 వచనాల వరకు చదివితే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. మొదటి 2 వచనముల్లో సంపూర్తి చేయబడును అను మాట 2 సార్లు వ్రాయబడింది. గమనించవలసిన పరిస్థితి. సంపూర్తి చేసెను అనగా సమాప్తము చేసెను అని అర్థమిస్తుంది. దేవుడు తాను చేసినటువంటి పనిని సమాప్తం చేశాడు అనగా సృష్టి కార్యము సంపూర్తి చేశాడు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ప్రకారం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు మానవ విమోచన కార్యాన్ని సిలువలో సమాప్తం చేశాడు అని అక్కడ రాయబడి ఉంది. ఆదికాండము అనగా ఆది అనగా ఉత్పత్తి లేక ప్రారంభము అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రతి దాని ప్రారంభము కూడా ఆదికాండంలో మనం చూడగలం. ఉదాహరణగా దినముల ప్రారంభము, జ్యోతుల ప్రారంభము, మత్స్యముల ప్రారంభము, పక్షులు, జంతువులు, పురుగులు, మనుష్యులు, ఆజ్ఞలు, వివాహములు, పాపము, శాపము, జన్మములు, భూస్థాపనములు మొదలైనటువంటివన్నీ కూడా, ఇంకా చూస్తే పట్టణాలు, జాతులు, భాషలు, జనాంగములు, నిబంధనలు, వాగ్దానములు మొదలైనటువన్నీ కూడా ఆదికాండంలోనే మనకు ప్రారంభమైనవి. ప్రియులారా, దైవ సత్యములన్నిటికీ కూడా ఇది గట్టి పునాది అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా తర్వాత గ్రంథాల్లో సంపూర్ణ స్థితికి వచ్చాయి. ఆదికాండములో గుప్తమై ఉన్నటువంటి ఆశ్చర్యకరుడు, అత్యంత రహితుడు, ఆది సంభూతుడైనటువంటి క్రీస్తునాథుని జన్మము, ఆయన వలన కలుగు ఆశీర్వాదములు కూడా మనం చూడగలం. ఇకపోతే 7వ దినమున దేవుడు విశ్రమించెను కనుక 7వ దినము విశ్రాంతి దినము అని చెప్తారు. దేవుడు సృష్టి కార్యమును సంపూర్తి చేసి విశ్రమించాడు. ఇక్కడ చెప్పబడినటువంటి విశ్రాంతి దేవునికి సంబంధించినదే కానీ మనుష్యులకు నియమించినది కాదు. రెండవసారి చెప్తున్నాను, ఇక్కడ చెప్పబడినటువంటి విశ్రాంతి దేవునికి సంబంధించినదే కానీ మనుష్యులకు నియమించినది కాదు. ఈ విశ్రాంతి దేవునికి ఎంతకాలము ఉన్నదో తెలియదు. ఎందుకనగా మానవుడు పాపములో పడిపోయినప్పుడు దేవుడు విశ్రమించలేదు. దేవుని సృష్టిలో ఎంతో గలిబిలి ఏర్పడింది. శాంతి కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, మరణము ప్రవేశించింది. కనుక దేవుడు విశ్రమించలేదు. కుమారుడు భ్రష్టుడు కాగా ఏ తండ్రి అయినా దుఃఖించకుండా ఉంటాడా? కావున దేవుని కుమారుడైనటువంటి ఆదాము ఆజ్ఞ మీరి పాపము చేసినందుకు దేవునికి విశ్రాంతి లేదు. కావున దేవుని కుమారుడైనటువంటి ఆదాము ఆజ్ఞను మీరి పాపము చేసినందున దేవునికి విశ్రాంతి లేదు. ఆ సృష్టిని బాగు చేయవలసిన అవసరం ఉంది. దేవుని చేత సృష్టింపబడి పాపములో పడిన మానవుడు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే నూతన సృష్టిగా చేయబడతాడు. కారణం ఏమిటంటే, ఎవడైనను క్రీస్తునందున ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయును అని పత్రిక పాఠ్యభాగాల్లో కొరింథీ మొదటి పత్రిక 5:17 వచనాల్లో మాట్లాడతాడు. ఇంత మాట్లాడుకున్న తర్వాత మనం ఒక 2 ప్రశ్నలు వేసుకోవాలి. సబ్బాతు ఎందుకు నియమించారు? 2, సబ్బాతు దినములు క్రైస్తవులు ఆచరించవచ్చా? మొదటిది, సబ్బాతు ఎందుకు నియమించెను అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుడు పతితుడు కాక పూర్వమే దేవుడు సబ్బాతును ఏర్పరచెను అనేది పొరపాటు. అది ప్రజలను మోసపరచటానికి చెప్పేది. ఎలయనగా సబ్బాతులను గూర్చి ఆదికాండములో ఎక్కడ లేదు. దేవుడు ఆదాముతో ఎప్పుడూ కూడా చెప్పలేదు. నోవహు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యాషావులు కానీ సబ్బాతును ఆచరించినట్లు లేదు. గోత్రకర్తలకైనా కూడా దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మొదటిగా మన్నా సందర్భంలో సబ్బాతు గురించి చెప్పబడ్డది. అది పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినము అని నిర్గమకాండం 16వ అధ్యాయము 22-23 వచనాల్లో మాట్లాడతాడు. మరొకటి ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధమైనదిగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని నిర్గమకాండం 20వ అధ్యాయం 8-11 వచనాల్లో ఉంటుంది. ఇక్కడే ఆచరించవలనని చెప్తాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ప్రియులరా, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము,
దేవుడు 6 దినములు సృష్టించి 7వ దినమున విశ్రమించెను గనుక విశ్రాంతి దినమును ఆచరించవలనని చెప్తాడు. ఇది సృష్టి కార్యమును గూర్చిన విశ్రాంతి. ఈ విశ్రాంతి దేవునికి నిలిచి ఉండలేదు. మానవుడు పాపంలో పడగానే ఈ విశ్రాంతి తొలగిపోయింది. ఇది మీరు గ్రహించాలి. మానవుడు విమోచన కార్యము ముగియంత వరకు కూడా దేవునికి విశ్రాంతి లేదు. క్రీస్తు బలికి సాదృశ్యమైనటువంటి పస్కా బలి ఐగుప్తులో జరిగింది. ఇశ్రాయేలీయులను విమోచించి ప్రత్యేకించే వరకు విశ్రాంతిని గూర్చి దేవుడు చెప్పలేదు. ఐగుప్తు దాసత్వంలో నుండి దేవుడు తన బాహుబలము చేత నిన్ను విడుదల చేసి రప్పించినని జ్ఞాపకం చేసుకున్నటకు విశ్రాంతి దినమును ఆచరించవలెనని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తారు. ఎవరు ఆచరించాలి? ఇశ్రాయేలీయులు ఆచరించాలి. మరొక వచనం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినమును వారికి సూచనగా నేను నియమించితిని అని అక్కడ రాయబడి ఉంటుంది. నేను చెప్పినటువంటి 3 చోట్ల 3 వచనాలు పరిశీలిస్తే విశ్రాంతి దినము ఆచరించుటలో 3 కారణాలు మనకు కనిపిస్తాయి. ఒకటేంటంటే సృష్టి కార్యము సంపూర్తి అయినందుకు, 2 ఐగుప్తు నుండి విడుదలైనందుకు, 3 దేవుడు వారిని పవిత్రపరచువాడని తెలుసుకొనుటకు సూచన. 3 కారణాలు కూడా మనకు వర్తిస్తాయా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు మనము పాత సృష్టి క్రింద లేము. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం క్రీస్తునందు నూతన సృష్టి అయిపోయాం. కాబట్టి పాత సృష్టికి సంబంధించిన విశ్రాంతి దినముతో మనకు సంబంధం లేదు, పని లేదు. కనుక మనము ఆచరించవలసిన అవసరం లేదు. మనము పొందినటువంటి విడుదల ఏంటి? ఐగుప్తులో నుండి కాదు మనం పొందిన విడుదల. మనం పొందినటువంటి విడుదల పాప దాసత్వము నుండి విడుదల పొందాము. నీడగా ఉన్నటువంటి అంటే ఛాయగా ఉన్నటువంటి గొర్రెపిల్ల బలి వలన విడుదల కాదు మనకి కావలసింది. నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు అను లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల అయినటువంటి బలి వలన విడుదల, విమోచన కలిగింది. ఐగుప్తులో నుండి విడుదల కలిగినదని జ్ఞాపకము చేసుకున్నట్టుకై విశ్రాంతి దినము దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్య సూచనగా ఇవ్వబడింది.